ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక గ్రామం, ఆ గ్రామంలో పెద్దలు అందరూ కలిసి ఒక స్త్రీని చంపారు. ఎందుకు చంపారు? ఆ స్త్రీ ఏమైంది? ఆ గ్రామాన్ని వారు రాత్రికి రాత్రే గ్రామం మొత్తం ఎందుకు ఖాళీ చేశారు? పదండి తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విహి విహారీ. ఫ్రెండ్స్, భరద్వాజ్ బ్రహ్మసూత్ర శివాలయాలు చూసాం కదా. ఈ వీడియోలో మనం ఒక స్త్రీని గ్రామం మొత్తం కలిసి చంపారు. ఎందుకు చంపారు? ఆ స్త్రీ ఏమైంది? రాత్రికి రాత్రే వారు ఆ గ్రామం ఎందుకు ఖాళీ చేశారు? ఇప్పుడు ఆ గ్రామం ఎలా ఉందో చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ కొత్త తండా నుంచి అడవి మార్గంలో ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అంతా మట్టి మార్గమే. ఈ ఊరి చివర అడవి సత్యమ్మ తల్లి దేవాలయంకు దారి అని బోర్డు ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్ళగానే 3 దారులు కలిసే కూడలిలా ఉంటుంది. ముందుకు స్ట్రైట్గా వెళ్ళకండి, లెఫ్ట్ వైపుకి వెళ్ళాలి. కొంచెం మట్టి మార్గం, గుంతలు గుంతలుగా ఉంటుంది, అయినప్పటికీ ప్రశాంతమైన మార్గం. వచ్చేసాం. ఇదే రాత్రికి రాత్రి ఖాళీ చేసిన గ్రామం. చనిపోయిన ఆ స్త్రీ దేవతగా మారిన దేవాలయం, సత్యమ్మ తల్లి ఆలయం. ఫ్రెండ్స్, ఈ ఆలయం శుక్రవారం, ఆదివారం భక్తులతో జాతరలా ఉంటుంది. దర్శనం చేసుకుని ఆలయ పూజారి ద్వారా అమ్మవారి విశేషాలు తెలుసుకుందాం.
అమ్మవారు స్వయంగా చూపిస్తాను. స్వయం ప్రతిష్ట విగ్రహం. ఇంతకుముందు కరోనా దసరా వ్యాధి ఇంతకుముందు వచ్చేయండి. ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఇంతకుముందు గ్రామం, ఆ గ్రామానికి కలరా వ్యాధులు, దసరా దివాణం జరిగిపోవడం, పొలాలు పండకపోవడం, వర్షాలు పడకపోవడం, అట్లాంటి కరువు కాటకాలు వేస్తే గతంలో నరులు ఊరి పొలిమేర శక్తులు ఉంటాయి. ఆ పొలిమేరలో నరుల్ని ఎవరైనా మలిస్తే ఈ మీకు పట్టిన కరువు కాటకాలను తీర్చాలని చెప్తే ఈ అమ్మవారిని ఇక్కడ కాదండి, అమ్మవారు చింతపల్లి తల్లిగారు మాడిపాడు వచ్చేసి అత్తగారు. ఇట్లా ఈ అడిగి మాటలు అమ్మవారి యాదవులు అమ్మవారండి. నేను వారసులు కాబట్టి పాలు పెరుగు అమ్ముకుంటే ఇదే అడిగి మార్గంలో మాడిపాడు చింతపల్లి ఇక్కడ ఉన్న ఊరికి ఇట్లా అడిగి మార్గంలో వెళ్తుంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు చూసి ఎవరినైనా ఎవరిని ఇస్తారని నమ్మకంటే ఎవరిని ఈ అమ్మవారు ఒకటే వస్తుంది. పాలు పెరుగు అమ్ముకుంటే వస్తుంటే నమ్మించి అమ్మవారిని బలిచ్చారన్నమాట. స్వయంగా బతికున్నాకనే అక్కడ కూర్చోబెట్టారు అమ్మవారిని. తర్వాత ఆ గ్రామస్తులు అమ్మవారిని కూర్చోబెట్టేసి ఈ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మేమే బలిచ్చాము, అమ్మవారి దేవుడు అవుతుందో. ఈ దేవాలయం ఉన్న ప్రాంతం చుట్టూ ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రజలు పాడి పశువులు అంతు చిక్కని రోగంతో ఒక్కొక్కరు చనిపోవడం, జంతువులు చనిపోవడం జరిగింది. T20లో కరోనా లాంటి రోగం. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఒకరి మీదకి ఒక శక్తి ఆవహించి నరబలి కోరింది. దానిని ఎవరు ఒప్పుకోరు అని ఊరి పెద్దలు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో చింతపల్లి గ్రామం నుంచి మాదిపాడు గ్రామంకు రోజు పాలు తీసుకుని అడవి మార్గం గుండా ఈ ఊరి మీదుగా వస్తూ పోతూ ఉండేది ఒక స్త్రీ. ఒకరోజు ఈ ఊరి పెద్దలు అందరూ ఆమెను పిలిచి నమ్మించి తల మీద కొట్టి బ్రతికుండగానే నిప్పు అంటించేశారు. తరువాత ఆ గ్రామంలోని అందరూ ఆమెను వేడుకొని క్షమాపణ కోరి ఆమె దేవత అయినా దయ్యం అయినా దైవాందే బాధ్యత అని ఆ గ్రామం మొత్తం రాత్రికి రాత్రి ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఏ రోజు రాత్రి ఆమె వారి కుటుంబీకులకు కలలో కనిపించి ఫలానా ప్రదేశంలో నేను దేవతగా వెలిశాను, వచ్చి కొలుచుకోమని చెప్పింది. నన్ను కొలిచిన వారికి సత్యం చూపెడతాను అని చెప్పింది. అలా ఆ అమ్మవారు సత్యమ్మ తల్లిగా, అడవి సత్యమ్మ తల్లిగా వెలిసింది. ఈ అమ్మవారిని మొక్కుకుంటే మొక్కులు తీరతాయని, కోరిన కోరికలు తీరతాయని, సత్యం చూపెడుతుందని ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మొక్కులు తీర్చుకోవడానికి అమ్మవారికి బలులు ఇస్తుంటారు. ఈ అమ్మవారు యాదవ వంశస్థురాలు. ఈ అమ్మవారికి వారి కుటుంబీకులు మాత్రమే వంశపారపర్యంగా పూజలు నిర్వహిస్తుంటారు. ఫ్రెండ్స్, ఇది ఈ అమ్మవారి చరిత్ర. ఎంతో మహిమ కలిగిన సత్యమ్మ తల్లి. ఫ్రెండ్స్, ఈ అమ్మవారిని దర్శించి తరించండి. ఫ్రెండ్స్, ఈ దేవాలయాన్ని చేరుకోవాలి అంటే ముందుగా పెట్టిన బ్రహ్మసూత్ర దేవాలయాలు వీడియోలు చూస్తే ఈ అమ్మవారి దగ్గరికి దారి తెలుస్తుంది. ఈ దేవాలయాలు ఒక్క రోజులో ఒక 3-4 గంటల్లో చూసి వెళ్ళవచ్చు. చక్కగా ఫ్యామిలీతో చూసి పుణ్యము పురుషార్థము పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి కామెంట్ ద్వారా మాకు మీ సపోర్ట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ను మాకు అందిస్తే ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మరెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడండి. థ్యాంక్ యూ.